ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. టైటిల్ కు ఇంకొక అడుగు దూరంలోనే ఉంది. కీలకమైన తొలి క్వాలిఫైర్లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగిపోయింది. ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడేసింది. అన్ని విభాగాల్లోనూ పంజాబ్ కింగ్స్ పై ఆధిపత్యం చెలాయించింది. అలవోకగా గెలిచింది. టాస్ గెలవడాన్ని ఆర్సీబీ అడ్వాంటేజ్ గా మలుచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ ఉసూరుమనిపించింది. పూర్తిగా 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 14.1 ఓవర్లలోనే 101 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో స్టోయినిస్ ఒక్కడే 20 పరుగుల మార్కును దాటాడు. వికెట్ల వేటలో హేజిల్వుడ్, సుయాసు శర్మ తీన్మారాడేశారు. 102 పరుగుల టార్గెట్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫుమని ఊదేసింది. మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో బంతుల పరంగా బిగ్గెస్ట్ విజయాన్ని సాధించింది. హాఫ్ సెంచరీతో ఫిల్ సాల్ట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4వ ఫైనల్లో అడుగుపెట్టింది. 2016 తర్వాత ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 10 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఉండగానే గెలవడం ఆర్సీబీకి ఇది రెండోసారి. 2 సార్లు పంజాబ్ జట్టుపైనే గెలిచింది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సమిష్టిగా రాణిస్తోంది. ఒక్కో మ్యాచ్ లో ఒక్కొక్కరు కీలక ఇన్నింగ్స్ ఆడారు. 9 మంది ఆటగాళ్లు ఇప్పటి వరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు పంజాబ్ కొన్ని చెత్త రికార్డులు అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లలో షార్టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీమ్ గా పంజాబ్ నిలిచింది. ప్లే ఆఫ్స్ లో థర్డ్ హైయెస్ట్ స్కోర్ తో ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది. జస్ట్ 145 బంతుల్లోనే పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిసింది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ విధానం 2011లో మొదలైంది. అప్పటి నుంచి 15 సీజన్లలోనూ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ చేరింది. ఇప్పుడు ఆ ట్రెండ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటిన్యూ చేసింది. సీజన్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడు మీదే ఉన్నప్పటికీ ముల్లాన్పూర్ లో మాత్రం కలిసి రాలేదు. ముల్లాన్పూర్ లో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ లో బరిలోకి దిగాడు. 27 పరుగులు మాత్రమే సాధించాడు. యావరేజ్ జస్ట్ 5.4. టాప్ 7 బ్యాటర్స్ లో ఒక వేదికలో ఇదే సెకండ్ లోయెస్ట్ స్కోర్. ఇక ఐపీఎల్ లో ఫిల్ సాల్ట్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 1000 పరుగులు చేయడానికి 576 బంతులు తీసుకున్నాడు. రసెల్, ట్రావిస్ హెడ్ తర్వాత వేగంగా 1000 పరుగుల మార్క్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. రసెల్ 545, ట్రావిస్ హెడ్ 575 బంతుల్లో 1000 పరుగుల ఘనతను అందుకున్నారు.